హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ముందుగా మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అసలు ఆరోగ్యకరమైనటువంటి ఆహారము అని అంటే మనకు గుర్తొచ్చేటివి పాలు, కోడిగుడ్లు, అలానే ఆకుకూరలు, కాయగూరలు, ఇంకా మాంసాహారము, మొలకలు, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు. వీటిలన్నిటిలో ముఖ్యంగా ప్రోటీన్సు, ఫ్యాట్సు, విటమిన్స్, మినరల్స్, సూక్ష్మ పోషకాలు, అలానే పీచులు కూడా ఉంటాయి వీటిలన్నిటిలో కూడా. కాబట్టి మన శరీరానికి మనం ఇప్పుడు చెప్పుకోబడినటువంటి పోషకాలు సమపాలనలో అందే విధంగా మనము చూసుకోవాలి. ఎందుకు అనంటే మనకి శారీరక శ్రమ ఎంత అవసరమో అలానే ప్రాపర్ డైట్ కూడా అంతే అవసరం. ఈ రెండు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు నేను రెగ్యులర్గా నా డే టు డే లైఫ్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నటువంటి డైట్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా మన యొక్క ఆరోగ్య దృష్ట్యా మనసులో ఉంచుకొని ప్రాపర్ డైట్ని అయితే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే చెప్పాను కదా, మన శరీరానికి ఎంత వ్యాయామం ఎంత అవసరమో అలానే ప్రాపర్ డైట్ కూడా అంతే అవసరము. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి మనము మన ఆరోగ్య దృష్ట్యా ఖచ్చితంగా అయితే మంచి డైట్ని అయితే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వాలని అయితే లేదు, మీరు ప్లాన్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని కొన్ని మార్పులు చేసుకొని, కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం అవ్వచ్చు, కొంతమందికి వేరే ఫుడ్లు ఇష్టం అవ్వచ్చు. కాకపోతే మనందరం కూడా న్యూట్రల్గా అన్ని పోషకాలు సమపాలనలో ఉండే విధంగా అయితే మనం చూసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా ఉంటే చాలు. ఓకే, ఇప్పుడైతే నేను రోజులో నిద్ర లేవగానే ముందు 500 ml నుంచి 700 ml వాటర్ అయితే తీసుకుంటాను, గోరువెచ్చని వాటర్. ఇలా వాటర్ తీసుకున్న 1 అవర్ 1.5 అవర్ తర్వాత ఖచ్చితంగా అయితే జ్యూస్ అయితే తాగుతాను. అది నిమ్మరసం ఉంటే నిమ్మరసము, లేకుంటే క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఏదన్నా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వేసుకొని జ్యూస్ అయితే తాగుతాను ఖచ్చితంగా. ఈ విధంగా జ్యూస్ తాగిన ఒక 30 to 40 minutes తర్వాత టిఫిన్లో భాగంగా మొలకలు ఉండేటైతే చూసుకుంటాను అనమాట. మొలకలు కూడా ఒక 3 ఐటమ్స్ అనమాట. పెసలు కావచ్చు, సజ్జలు, జొన్నలు, రాగులు, అలసందలు, ఇలా మన కన్వీనియంట్ని బట్టి వేరుశనగపప్పు కావచ్చు, ఏదైనా కూడా మన కన్వీనియంట్ బట్టి ఒక 3 ఐటమ్స్ అయితే మొలకలు ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. దాంతో పాటుగా ఇడ్లీ కావచ్చు, ఒక 4 ఇడ్లీ కానీ, ప్లస్ దోశ ఉంటే ఒక 4 దోశ, లేకపోతే వడ, ఈ దీంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. తర్వాత ఒక 2 hours గ్యాప్ తీసుకొని తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటాను. అరటిపండు కావచ్చు, ఆ టైంలో మనకి ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ అనమాట. ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే మధ్యాహ్నం భోజనం విషయంలో ఏ లిమిటేషన్స్ అయితే పెట్టుకోను. కాకపోతే రైస్ ఎంత ఉంటుందో కర్రీ కూడా అంతే ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకుంటాను అనమాట. దీనితో పాటుగా ముఖ్యంగా 1 కప్పు పెరుగు కానీ 1 కప్పు మజ్జిగ ఉండేటట్టు అయితే చూసుకుంటాను. ఎందుకు అని అంటే ఈ పెరుగు మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే ఒక మన శరీరానికి ఎంతో మేలు చేసే ఒక బ్యాక్టీరియా అయితే ఉంటుందన్నమాట. అది మన డైజెషన్ సిస్టమ్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. కాబట్టి మీరు కూడా డే టు డే లైఫ్లో ఖచ్చితంగా భోజనంలో భాగంగా పెరుగు కానీ మజ్జిగ కానీ ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. అలానే ఈవినింగ్ టైంలో 1 గ్లాసు జ్యూస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటా. అది ఏ జ్యూస్ అయినా కావచ్చు, మార్నింగ్ తీసుకునే విధంగానే ఏదో ఒక జ్యూస్ అయితే ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఎక్కువగా సగ్గుబియ్యం జావ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అది దొరకని పక్షంలో ఏదైనా జ్యూస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట. తరువాత నైట్ భోజనం విషయానికి వస్తే మధ్యాహ్నం ఏ భోజనం అయితే తీసుకుంటానో సేమ్ అదే భోజనం తీసుకుంటాను. కాకపోతే మధ్యాహ్నం తీసుకున్న దాంట్లో ఒక 50% ఉండేటట్టే చూసుకుంటాను అనమాట. దీంట్లో ఒక 50 grams ఏర్చనగపప్పు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను. మధ్యాహ్నం అయితే ఏర్చనగపప్పు తిన్నాను. ఈవినింగ్ టైంలో ఈవినింగ్ భోజనం టైంలో మటుకు ఒక 50 grams భోజనంలో భాగంగా 50 grams ఏర్చనగలు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే నేను డేలో డైట్ని అయితే ప్లాన్ చేసుకుంటాను. ఈ సందర్భంగా ముఖ్యంగా 2 విషయాలు అయితే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను మీకు. అదేంటనంటే మనము తీసుకునేటువంటి ఆహారము ప్రాపర్గా మనము గ్రహించాలంటే దీంతోపాటు వాటర్ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట. డెఫినెట్గా ఈ వాటర్ తీసుకునే విధానము చాలామందికి తెలియదు. అది ఎలా అంటే మనము ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత తక్కువ వాటర్ తీసుకోవాలి. ఆహారం తీసుకున్న ఒక 40 minutes 1 hour తర్వాత మనం తర్వాత ఆహారం తీసుకునేదానికి దీనికి గ్యాప్ వస్తుంది చూసావా, ఆ గ్యాప్లో హాఫ్ అన్ అవర్ టైంలో 1 గ్లాస్ వాటర్ మనం బాడీకి అందిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా మనం చేయగలిగినట్లయితే
మనం తీసుకున్నటువంటి ఆహారము కరెక్ట్గా మన బాడీకి అంది మన ప్రేగులు గ్రహించి మనం ఆరోగ్యంగా ఉండేదానికైతే ఎంతో సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ఆహారం తినేటప్పుడు ప్రాపర్గా నమిలి తినరు చాలామంది. ఏదో టీవీ చూస్తానో, మొబైల్ చూస్తానో, ఏదో ఫార్మాలిటీకి తింటున్నాం అన్నట్టుగా ఏదో తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రాపర్గా కాన్సన్ట్రేషను మనం దేని మీద అయితే మనం ఆ టైంని మనం ఆహారం తీసుకునే దానికి పెట్టున్నాం కాబట్టి ఆ టైంని ఆహారం తీసుకునే దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. ఇంకొక వేరే యావిగేషన్స్ మీద పెట్టి మనం ఫుడ్ తీసుకున్నాం అనుకో, అది కూడా మన శరీరానికి వంట పట్టదు. ఈ రెండు మనం కరెక్ట్గా ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. చివరగా ఒక మాట, మన మంచి అలవాట్లే మనకి ఎంతో ఆరోగ్యాన్ని అయితే మనకు అందిస్తాయి. కాబట్టి మనం శారీరక వ్యాయామంతో పాటుగా మనం ప్రాపర్ డైట్ని అయితే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగినట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మీరు అందరూ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రాపర్ డైట్ని మీ డే టు డే లైఫ్లో ప్లాన్ చేసుకుని ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.